పాస్తా చేయాలనుకుంటున్నాను. దానికి ఫ్రెష్ క్రీము, ఫ్రెష్ వెన్న 2 కావాలండి. మైదా వచ్చి వెన్నలో వేయించి పాలు పోసి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, తెల్లగడ్డ, క్యారెట్, కొత్తిమీర, ఎర్రగడ్డలు అన్నీ త్వరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తెల్లగడ్డని వేగిన తర్వాత మనము మైదా, వెన్న, పాలు పెట్టి మిశ్రమాన్ని దాంట్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఆ మిశ్రమంలో పోసి పాస్తా దాంట్లో వేసి కొంచెం కలబెట్టి పెప్పరు, సాల్ట్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసి తింటే ఉంటుందండి. అమేజింగ్గా ఉంటుంది. ఇది పిల్లలు కూడా తినొచ్చు. అంత కారంగా ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. వెరీ టేస్టీ అండి.